సార్ ఎక్కువ మంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ఇంకా పవర్ స్టాక్స్ మీద బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బూమ్ ఎక్కువ ఉంది అనేసి. అయితే ఇలా ఈ కాలంలో ఇప్పుడు వాటి మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి ఒపీనియనే అంటారా? ఇది యాక్చువల్‌గా రిస్క్‌తో కూడుకున్నదండి యాక్చువల్‌గా. మనం గతంలో కూడా చెప్పుకున్నాము. చాలా సెక్టర్స్ ఉన్నాయి ఇండియాలో. లైక్ బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి ఉంటుంది, సర్వీస్ సెక్టర్ ఒకటి ఉంటుంది, ఫార్మా ఉంటుంది, ఐటీ ఉంటుంది, ఆటో రంగం ఉంటుంది. సో ఇట్లాంటి చాలా సెక్టర్స్ ఉన్నాయి. అందులో భాగంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ ఒక సపరేట్‌గా ఉంది. అలాగే పవర్ సెక్టర్ సపరేట్‌గా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనకు లాస్ట్ 6 మంత్స్ 1 ఇయర్ చూస్తే మాత్రం ఎక్కువ వీటి మీద చాలా ధ్యాస పెడుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్. కొంచెం వీటి రిటర్న్స్ కూడా చూస్తే 70% 1 ఇయర్‌లోనే 70% రిటర్న్ ఇస్తున్నాయి. అందుకని చాలామంది మీద ఫోకస్ చేస్తున్నారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గతంలో కూడా జరిగింది ఇదే. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, పవర్ ఒకటి, ఇది ఎకానమీకి సంబంధించింది ఉంటుందంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మీద కేవలం డిపెండ్ అయిన మాత్రమే ఈ 2 సెక్టర్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్లో పవర్ ఏదైనా చేంజ్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైనా మార్పు వచ్చినా కూడా ఈ 2 సెక్టర్స్ చాలా గణనీయంగా పడిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి, మార్కెట్లో గవర్నమెంట్ మారినప్పుడల్లా కొన్ని సెక్టర్స్కి పాజిటివ్గా ఉంటుంది, కొన్ని సెక్టర్స్కి నెగిటివ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే బ్యాంకింగ్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఫార్మా, ఆటో, లేకపోతే ఫైనాన్షియల్ సర్వీసెస్, అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే మన ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే హోమ్ లోన్స్ ఇచ్చే కంపెనీస్ కావచ్చు, ఇట్లాంటివి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్, అంటే పైన ఏ గవర్నమెంట్ అయినా ఉండనివ్వండి, వీటికైతే ప్రాబ్లం లేదు, ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి, వీటి గ్రోత్ అలాగే స్టాండర్డ్గా ఉంటుంది. కానీ ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక, ఈ పవర్ కనుక తీసుకుంటే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ వల్ల మాత్రమే ఇవి పెరుగుతాయి. ఒకవేళ డెసిషన్స్లో ఏదైనా మార్పు వచ్చినా, లేకపోతే చిన్నపాటి స్కామ్ జరిగింది అన్న న్యూస్ వచ్చినా కూడా ఈ డ్రాస్టికల్ పడిపోయేవి అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పవరే. చూడండి, గతంలో 2006, 2008 ఆ టైంలో కూడా పవర్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా పెద్ద భూమి వచ్చిందనమాట. పెద్ద భూమి వచ్చి ఇట్లాగే అందరూ మొత్తం ఆల్ ఓవర్ ద ఇండియా కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు ఒక రిలయన్స్ పవర్ అని ఒక ఐపీఓ కూడా వచ్చింది. ఆ రిలయన్స్ పవర్ ఐపీఓ కోసం మొత్తం ఎక్కడ లేని డిమాట్ అకౌంట్లు ఇండియాలో ఓపెన్ అయిపోయినాయి. ద బెస్ట్ టైం మనం చెప్పొచ్చు ఆ టైంలో. అన్ని డిమాట్ అకౌంట్లు ఒక విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 3-4 మంత్స్లోనే కొన్ని ల్యాక్స్లో అకౌంట్ ఓపెన్ అయిపోయినాయి. సో అలాంటి భూమి వచ్చి సడన్గా పవర్ అంతా ఫెయిల్ అయింది. సో కాబట్టి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కూడా, లైక్ మీరు చూస్తే కొటక్ ఇండో వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని వచ్చింది కొటక్ కంపెనీ నుంచి. అలాగే జైమ్ ఆగ్రో ఇన్ఫ్రా ఫండ్ అని ఒకటి వచ్చింది జైమ్ వాళ్ళ నుంచి. సో ఇవాళ అందులో పెట్టిన 1 lakh ఏమైందంటే పడిపోతూ 30,000 వచ్చేసింది వాల్యూ. అంటే పెట్టే ముందు ఏమనుకున్నారంటే జనాలు, ఇది ఒక పెద్ద భూము, దీనికి మంచి వాల్యుయేషన్ ఉంది, మనం పెట్టిన 1 crore కావచ్చు, 10 lakhs కావచ్చు, 1 lakh కావచ్చు, విత్ ఇన్ నో టైం 2 lakhs అవుతుంది, మనకు 100% రిటర్న్ వస్తుంది అన్న థాట్లో పెట్టారు విత్ ఇన్ 6 monthsలో. కానీ రివర్స్ అయింది. అది పెట్టిన 1 lakh కాస్త 90,000, 80,000, 70,000, 60,000 వచ్చి చివరికి 30,000 దాకా, 20,000 దాకా వచ్చిన వాస్తవాలు ఉన్నాయి. అలా మొత్తం డిసాస్టర్ అయింది. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కావచ్చు, ఇవి కావచ్చు. అలా అయ్యి చివరికి ఏమైందంటే ఆ కొటక్ ఇండో వరల్డ్ ఫండ్ కాస్త కొటక్ ఈక్విటీ ఫండ్లోకి మర్చి చేసేసారు, లాస్ట్లో మర్చి చేసేసారు. అలాగే జేఎం వాళ్ళు కూడా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని జేఎం ఈక్విటీ ఫండ్కి మర్చి చేశారు. సో కాబట్టి ఏంటంటే ఈ 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్ మాత్రం గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ మేరకే ఇవి పెరుగుతాయి. ఇప్పుడు చూడండి, డిఫెన్స్ ఇండియాలో మొత్తం ఆయుధాలు ఏవైతే ఉంటాయో మ్యాక్సిమం మిలిటరీ, మన ఆర్మీకి సంబంధించి అన్నీ మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ యుక్రెయిన్ వార్ వల్ల ఏమైందంటే ఆ రష్యాకి వాళ్ళకి సరిపోవట్లేదు వాళ్ళ డిఫెన్స్కి. సో మనకి ఏంటంటే ఇంకా ఎక్స్పోర్ట్ చేయలేరు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే మన ఇండియన్ కంట్రీ, మనం ఇండియన్సే మనం సొంతంగా డిఫెన్స్కి సంబంధించిన అని మనమే తయారు చేసుకుంటున్నాం. అలా మనం ఎప్పుడైతే మనకి డిఫెన్స్కి సంబంధించినవి తయారు చేసుకుంటామో అవి ప్రైవేట్కి ఇవ్వం, గవర్నమెంట్ పిఎస్యూసే వాటిని మనం డిజైన్ చేయాలన్నమాట. అందుకే మనకి బిహెచ్ఎల్ కానివ్వండి, డిఆర్డిఎల్ కానివ్వండి షేర్స్ పెరుగుతున్నాయి. అలాగే మన మీద చాలా చిన్న కంపెనీలు, టర్కీ కావచ్చు, ఇట్లాంటి చిన్న కంపెనీలు మన దగ్గర వచ్చి అడుగుతున్నారు, మనం కూడా మాకు కూడా మీరు సప్లై చేయండి అని. సో మనం కూడా ఇప్పుడు అలాంటి పొజిషన్లో ఉన్నామంటే డిఫెన్స్కి సంబంధించినవన్నీ మనమే ఎక్విప్మెంట్ మనమే తయారు చేసుకుంటున్నాం. కొన్ని చిన్న కంట్రీస్ కూడా మనమే తయారు చేసి పెడుతున్నాం అన్నమాట. ఎందుకంటే ఇండియాలో కొంచెం రూపీ కాస్ట్ తక్కువ కాబట్టి వాళ్ళకి కాస్ట్ తగ్గుతుంది మన దగ్గర వెపన్స్ తీసుకుంటే. సో అట్లా మనం డెవలప్ అవుతున్నాం. అలాగే చూడండి, డేటా మైనింగ్, డేటా సెంటర్స్, డేటా సైన్స్ అని బాగా డెవలప్ అవుతుంది ఇండియాలో. ఈ డేటా సెంటర్స్ అంటే ఏంటంటే మనకి మొబైల్ యాప్స్లో ఉన్నాయి కదా, మొత్తం బ్యాంకింగ్ అంతా మొబైల్లోకి వచ్చేసింది. సో ఈ మొబైల్ యాప్స్లో మనం మేనేజ్ చేస్తున్న బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో దానికి డేటా సెంటర్స్ అనేది ఏర్పాటు చేయాలి. సో డేటా సెంటర్స్ ఎలా ఉంటాయంటేనండి, ఒక డేటా సెంటర్కి ఎంత కరెంట్ కావాలంటే ఒక విలేజ్ మొత్తం ఎంత కన్జ్యూమ్ చేస్తుందో ఒక్క డేటా సెంటర్ అంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. సో అంత పవర్ సప్లై చేయాలంటే మళ్ళీ కోల్ మైనింగ్ డెవలప్ అవ్వాలి. సో అందుకే కోల్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ టెండర్స్ వేశారు చాలామందికి. అంటే పాన్ ఇండియా లెవెల్లో కొంచెం చాలా చోట్ల మనం మైనింగ్ స్టార్ట్ చేయాలి, ఇంకా పవర్ సరిపోదని చెప్పి. సో ఇట్లాంటి వార్తల వల్ల ఏమైందంటే అనుకోకుండా ఈ పవర్కి సంబంధించిన స్టాక్స్ కావచ్చు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్టాక్స్ కావచ్చు పెరిగాయి, రేట్లు పెరిగాయి. కానీ ఇవి ఎంతకాలం ఉంటాయంటే ఆ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు సకాలంలో వెళ్తే బాగానే ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఏదైనా కాదు అంటే మాత్రం మళ్ళీ బ్యాక్ వస్తాయి.
కాబట్టి కొంచెం రిస్క్తో కూడుకున్నవండి. మనకున్న పోర్ట్ఫోలియోలో 100 రూపీస్ మన పోర్ట్ఫోలియో ఉంటే 10 రూపీస్ మాత్రం వీటికి కేటాయించవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మన పవర్ కానివ్వండి. అంతేగాని 90% తీసుకెళ్ళి అందులో పెడితే మాత్రం లంసంలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. ఎక్కువ మెజారిటీ ఇన్వెస్ట్మెంట్ అందులో చేయకూడదు. ఒక 10% మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అందులో. సో కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్ మాత్రం డెసిషన్ మేకింగ్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో గవర్నమెంట్ మారిందా, గవర్నమెంట్ అనుకున్నట్టుగా బడ్జెట్లో వాటికి కేటాయించకపోయినా ఫండ్స్ సకాలంలో ఇవన్నీ రివర్స్ కొడతాయి. కాబట్టి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఏంటంటే మన బ్యాంకింగ్ సెక్టర్, మనకి ఆటో, ఫార్మా, ఐటీ ఇవన్నీ ఎప్పటికైనా సేఫ్, ఎవర్ గ్రీన్. ఎనీ గవర్నమెంట్ ఉండేది గ్రాడ్యువల్గా రిటర్న్స్ వస్తాయి మనకి. కాబట్టి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ కంటే కూడా ఇవి బెటర్ అంటారు. బెటర్ అండి. ఓకే, తాత్కాలికంగా టెంపరీగా రిటర్న్ ఇచ్చినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ డేంజర్ కూడా ఉంది, అందులో రిస్క్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది బాగా. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.